నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. లిక్కర్ స్కామ్‌కు సంబంధించి కీలక పరిణామం అయితే చోటు చేసుకుంటుంది. మరి ముఖ్యంగా చూసుకుంటే ఈడీ దూకుడు పెంచింది కూడా ప్రజలు గమనిస్తానే ఉన్నారు. అయితే ఇందులో ముఖ్యంగా కీలక పాత్ర అయితే భారతిరెడ్డి గారని కూడా వస్తుంది. ఇది ఎంతవరకు వాస్తవం తెలుసుకోబోయే ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ నూకరాజు నాయుడు గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సార్, లిక్కర్ స్కామ్‌కు సంబంధించి గతంలో ఎన్నో వీడియోలు చేశాము. ఇది ఎప్పటినుంచో చర్చ అయితే జరుగుతూ వస్తుంది. ఇది తీగ లాగితే డొంకంతా కదులుతారన్నట్టు అట్లా వస్తుందనమాట. అయితే ఈడీ ఇప్పుడు దూకుడు పెంచింది కూడా చూస్తూనే ఉన్నాం. లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఇంకా తాజా అప్డేట్ ఏంటంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు మనము వాస్తవంగా లిక్కర్ స్కామ్ అనేది 3,200 కోట్లు అనుకున్నాం. కాదు, 3,200 కోట్లు కాదు, ఇప్పుడు 4,000 కోట్లు అన్నట్టుగా వెళుతుంది. నిజంగా ఆలోచిస్తుంటే ఈ స్కామ్ ఎంత పెద్ద స్కామ్ అంటే ఆంధ్ర రాష్ట్రంలో కాకుండా ఇండియా మొత్తం మీద లిక్కర్లో పెద్ద స్కామ్ ఏదైనా ఉందంటే ఏపీ లిక్కర్ స్కామ్. దీనిలో భారతిరెడ్డి గారి ప్రమేయం ఎంతవరకు ఉంది అనే కదా. ఫ్యామిలీ వాటా ఉందన్న వార్తలు అయితే 90% భారతిరెడ్డి గారితో ఉందని చెప్తుంటారు అందరూ. బయట మాట్లాడుకునే వాళ్ళు ఎవరైనా కానీ. ఏమండి, ఈ లిక్కర్ స్కామ్లో చాలామంది ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఒకటి బయటకు వస్తుంది. త్వరలో అందరూ బయటపడతారు. భారతిరెడ్డి గారే కాదు, జగన్మోహన్ రెడ్డి గారే కాదు, ఇంకా చాలామంది అందులో పాత్ర ఉందని చెప్పి బయటకు వస్తుంది. ఖచ్చితంగా బయటకు వస్తారు. 4,000 కోట్లు లిక్కర్ స్కామ్ అంటే సామాన్యం కాదండి. అది బిడ్డల భవిష్యత్తు, అది ఒక రాష్ట్ర భవిష్యత్తు. అది రాష్ట్ర భవిష్యత్తుని అతలాకుతలం చేసి భయోత్పాతానికి గురి చేసినటువంటి ఒక పెద్ద స్కామ్ అది. అలాంటి స్కామ్ని చేసినటువంటి దుర్మార్గులు ఎవరైనా సరే, ఆర్థిక నేరస్తులు ఎవరైనా సరే చాలా తీవ్రంగా వాళ్ళని మాత్రం శిక్షించాలండి. ఎందుకంటే ఈ లిక్కర్ స్కామ్లో ఇప్పుడు తవ్వే కొలిది ఇప్పుడు 3,200 కోట్ల నుంచి 3,500 కోట్లు దాటి 3,000 ఇప్పుడు 4,000 కోట్లకు వచ్చేసింది. నిజంగా ఆలోచిస్తే ఎంత పెద్ద స్కామ్ జరిగిందో భయం వేస్తుంది దాని గురించి ఆలోచిస్తేనే. అంటే ఇప్పుడు మన బిడ్డలు భవిష్యత్తు కోసం ఎదురు చూస్తుంటారు. అలాంటి యువత భవిష్యత్తు ఎంత నాశనం చేశారో చూడండి ఈ ఆర్థిక నేరస్తులు. నిజంగా జాగ్రత్తగా మనసున్న ఎవడైనా ఆలోచిస్తే గుండె అదిరిపోతుంది. అంత పెద్ద స్కామ్ అది. కాబట్టి అందులో భారతిరెడ్డి ఉన్నా, జగన్మోహన్ రెడ్డి ఉన్నా, లేకపోతే ఇంకొక రెడ్డి ఉన్నా ఎవరున్నా సరే ఖచ్చితంగా 100% వాళ్ళని పూర్తిగా శిక్షించాలి. సగం శిక్షించి వదిలేస్తే లాభం లేదు. ఎందుకంటే ఇది చాలా పెద్ద స్కామ్లు అండి ఇవి. అవును, అన్ని ఇతర దేశాలకి కంపెనీలు కావచ్చు, వీళ్ళు ఎన్నో కంపెనీలు సూట్ కేస్ కంపెనీలు పెట్టి ఇతర దేశాలు పంపించారని ఒకటి బయటపడుతుంది. త్వరలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి కూడా జైల్లో పోతుంది. ఖచ్చితంగా వెళ్ళిపోతారండి. బయట విదేశాలకి పంపించడం మొత్తం ఘోరంగా జరుగుతుంది. ఇప్పటివరకు అయితే నిందితులు ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి రిమాండ్ కూడా పొడిగించారు. ఇంకా ఏం జరగబోతుందంటే ఏమంటారు సార్? ఈ కేసుని, ఇంత పెద్ద కేసుని సామాన్యంగా వదలరండి. ఇంత ఆర్థిక నేరం జరిగినప్పుడు ప్రభుత్వాలు అంత గట్టిగా సీరియస్గానే తీసుకోవాలా. లేకపోతే భవిష్యత్తులో అంధకారంలోకి వెళ్ళిపోతాయి రాష్ట్రాలు. ఇలాంటి స్కామ్లు ల్యాండ్ కానీ, మైనింగ్ కానీ, శాండ్ కానీ, ఈ లిక్కర్ కానీ. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాలనలో ఎంత ధైర్యంగా దోచేశారంటే రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారు. ఈ 4,000 కోట్లు ఒక్క దాంట్లో లిక్కర్ స్కామ్లోనే 4,000 కోట్లు అయితే ఉన్న అన్ని స్కాముల్లో ఎన్ని వేల కోట్లు ఏ రకంగా పక్కదారి పట్టించేశారు, ఏ రకంగా విదేశాలకు పంపించేశారు, ఏ రకంగా భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్న బిడ్డల జీవితాలను నాశనం చేశారు. అస్సలు క్షమించకూడదు ఇలాంటి దుర్మార్గుల్ని. అది ఆడైనా మగైనా సరే. ఖచ్చితంగా ఈ కేసులో మాత్రం ఖచ్చితంగా శిక్షించి తీరాలి. అయితే ఇప్పుడు మరి లేటెస్ట్గా ఇప్పుడు మెడికల్ కాలేజీ గురించి వస్తారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో 17 మెడికల్ కాలేజీలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుంటారని వార్తలు చెప్తున్నారు. మరి ఎలా చూడాలి దీన్ని? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలు ప్రారంభించడం నిజమే, కానీ అందులో 2, 3, 4 పూర్తి అవ్వలేదు. అవి కూడా ఇంకా కొన్ని 100 కోట్లు 1000 కోట్లు పెడితే కానీ అవి కూడా పూర్తవు. కానీ మొత్తం రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు మేమే తెచ్చాం, దానివల్ల ఏదో రాష్ట్రానికి ఒరిగిపోతుందనే మాట మాత్రం అబద్ధం అండి. నిజంగా చెప్తున్నాను. మనం సామాన్యంగా మాట్లాడుకుందాం. మన తాలూకు ఎవరికైనా ఇబ్బంది అయితే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేసుకునే పరిస్థితి ఉందా? ఎవరైనా వెళతారా? గవర్నమెంట్ హాస్పిటల్లో అసలు ఎవరైనా స్పందిస్తారా డాక్టర్లు? మనం వెళితే ఒకసారి ఎక్కడో మన పక్కనున్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళితే
ఎలాంటి అనారోగ్యం వచ్చినా ధన్మని వెళితే శవంగా తిరిగి తీసుకురావడమే. మనం ఈ రకంగా కూడా ఆలోచిద్దాం, పెద్ద ఆలోచన వద్దు. ఒక మనిషిని మనం పెద్ద అనారోగ్యం వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్తే నెక్స్ట్ వెంటనే మన్నాడు శవంగా తీసుకొచ్చేస్తారు. అలా ఉంటుంది గవర్నమెంట్ హాస్పిటల్ తీరు. ఎక్కడైనా మన దేశంలో ఎక్కడో అన్ని మొత్తం ఉన్న మన రాష్ట్రమే కాదు, మన దేశంలోనే అలా ఉంది గవర్నమెంట్ హాస్పిటల్. కాబట్టే పీపీపీ ద్వారా, అంటే ప్రభుత్వం అండ్ ప్రైవేట్ భాగస్వామి ద్వారాగా మనం నిర్వహించినట్లయితే, మన పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆలోచించేది ఏంటంటే, ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రైవేట్ ఆసుపత్రులు నిర్వహించినట్లయితే ఖచ్చితంగా పేదవాడికి న్యాయం జరుగుతుంది. ఎవరైనా సరే ధైర్యంగా వెళ్ళి, ఇప్పుడు 50% అయితే మనకు న్యాయం చేస్తారు కదా ప్రైవేటు. గవర్నమెంట్ ఆధీనంలోనే ఇవి జరుగుతాయి కదా. అలాంటప్పుడు అద్భుతంగా ప్రజలకు సేవ చేసే అవకాశం ఉంటుందని ఆలోచించినటువంటి గొప్ప ఆలోచనని వీళ్ళు దుర్మార్గంగా చిత్రీకరించి వైసీపీ వాళ్ళు ఈవేళ ప్రైవేట్ పరం చేసేస్తున్నారు, దారాదత్తం చేసేస్తున్నారు. లక్షల కోట్ల ఆస్తి నీ తాతదా? లక్షల కోట్ల ఆస్తి నీ అయ్యే జాగీరా ఇది. ఇప్పుడు ప్రభుత్వ తాలూకు హాస్పిటల్స్ సరిగా పనిచేయట్లేదని మనకు తెలుసు. అక్కడికి ఎవరినైనా తీసుకెళ్తే అనారోగ్యంతో తీసుకెళ్ళిన వాళ్ళని శవంగా పంపిస్తారని మీకు తెలుసు. కాబట్టే ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రైవేట్ హాస్పిటల్స్ అంటే వాళ్ళు బ్రహ్మాండంగా నిర్వహించగలుగుతారు. మనకి 50% పేదవాళ్ళకి వస్తాయి కదా. కాబట్టి మంచి వైద్యం అందుతుందనే ఆలోచనతో చేస్తుంటే దుర్మార్గమైన ప్రచారం, వీళ్ళేదో ఎక్కడో సంపద సృష్టించేసినట్టు, వీళ్ళేదో అమ్మేసుకుంటున్నట్టు. అది పూర్తయిందే లేదు అక్కడ. పొరపాటుని ఎందుకులే అని చెప్పి వీళ్ళు శబ్దతగా మన జగన్మోహన్ రెడ్డి వదిలేసినట్టు రాజధానిని మన పోలవరాన్ని వదిలేసినట్టు వీళ్ళు కూడా హాస్పిటల్స్ వదిలితే వీళ్ళ పరిస్థితి ఏంటి? అది అలాగే ఉంటాయి. తుప్పట్టిపోతే అసలు కొన్ని అయితే అలా పునాదులు కూడా లేవు. మహా అయితే రెండు మూడు అవి కూడా ఇంకా పూర్తిగా ఓపెన్ కాలేదనుకుంటా, ఒకటి ఓపెన్ అయినట్టుంది. దీన్ని ఏదో పెద్ద హడావిడి చేస్తూ జగన్మోహన్ రెడ్డి టీము, వైసీపీ వాళ్ళు కొంపలు అంటుకుపోతున్నట్టు, ఏదో పేద ప్రజలకు అన్యాయం జరుగుతున్నట్టు, వీళ్ళు కానీ లేకపోతే ప్రజలంతా కూడా ఏదో ఇబ్బందులు పడిపోతారనే ఉద్దేశంతో ఉన్నట్టుగా పెద్ద పెద్ద హడావిడి చేస్తున్నారు. ఎక్కడుందండి అది? ఎక్కడున్నాయి హాస్పిటల్స్? ఇప్పుడు 10 పీపీపీ ద్వారాగా ఇద్దాం అనుకుంటున్నారు. ఆ 10 అన్నా ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వస్తే ఆంధ్రప్రదేశ్కి అద్భుతమైనటువంటి వైద్యం దక్కుతుందని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘంగా ఆలోచించి తీసుకున్న నిర్ణయాల్ని ఈ దుర్మార్గులు తప్పుపడుతున్నారంటే, నీ తల్లికో లేకపోతే మీ వాళ్ళకో అనారోగ్యం వచ్చినప్పుడు ఎక్కడ చూపించాయా? ఎప్పుడన్నా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారు వీళ్ళు? గవర్నమెంట్ హాస్పిటల్ వల్ల పేదవాడికి వైద్యం జరుగుతుంది అనడం అబద్ధం. అది ఎవడు అవునన్నా కాదన్నా. వైద్యం ఎక్కడా కూడా ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ తెలంగాణలో కానీ అటు ఆంధ్రాలో కానీ ఎప్పుడైనా మనకి న్యాయం జరుగుతుందా? పేదవాడికి న్యాయం జరుగుతుందా? ఎక్కువ % శవాలుగానే వస్తున్నారు. మరి అలాంటప్పుడు దాన్ని దశ మార్చి ఈవేళ ప్రైవేటు భాగస్వామ్యంతో మనం నిర్వహిస్తే బాగుంటుంది, పేదవాడికి ఆరోగ్యాన్ని కూడా చూసుకోగలుగుతామనే ఆలోచనతో చేస్తే వీళ్ళు ఇష్టానుసారం గందరగోళం చేసి ఫోటోలు దిగి ఎక్కడెక్కడో ఏవేవో భవంతులు ఫోటోలు దిగి ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ జగన్మోహన్ రెడ్డి కట్టిన హాస్పిటల్స్ అని చెప్పుకుంటున్నారంటే సిగ్గు లేదు వాళ్ళకి. ధర్నాలు కూడా చేస్తున్నారు ఇది కావాలని. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళని నమ్మే పరిస్థితి లేదమ్మా. జగన్మోహన్ రెడ్డి మన వైసీపీ పార్టీని నమ్మే పరిస్థితి లేదు. ఏదో రకంగా వీళ్ళు ఉనికిని చాటుకోవడం కోసం ఈవేళ చేస్తున్న అడావిడి అదంతా బూసి అసలు ఏమీ లేదు. అసలు గవర్నమెంట్ హాస్పిటల్సే లేవు. వాస్తవంగా పునాదులు వేయడం వాస్తవమే కాదంట్లా, 17 ఆటలకి మన కొబ్బరికాయ కొట్టడం వాస్తవమే. కానీ అందులో కట్టినవన్నీ సగం కూడా గట్ల కొన్ని అసలు పునాదులు వేయలేదు. ఈవేళ వీళ్ళు చేస్తున్నటువంటి ప్రాపకాండ వల్ల పేదవాడు నష్టపోతాడు, రాష్ట్రం అభివృద్ధిలో కుంటుపడిపోద్ది. కాబట్టి వైసీపీ వాళ్ళు చేస్తున్న ఈ దురాగతం మాత్రం అన్యాయం, అక్రమం, దుర్మార్గం. ఇంత నీచమైన పని ఎందుకంటే ప్రజల్ని మాయ చేస్తున్నారు వీళ్ళు. ప్రజల్ని ఏదో భ్రమలో పెడుతున్నారు. అక్కడ ఏదో హాస్పిటల్స్ ఉన్నట్టుగా ఏదో కట్టేసాడు జగన్మోహన్ రెడ్డి, వీళ్ళు ఉపయోగించుకోలేకపోతున్నారు, వీళ్ళు వాడుకోలేకపోతున్నారు అనుకుంటున్నారు. ఎక్కడున్నాయి హాస్పిటల్స్? ఎక్కడ లేవు. తెలివి తక్కువ పని. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు టీం చేస్తున్నటువంటి ఈ పీపీపీ ద్వారా చేస్తున్నటువంటి ఈ అభివృద్ధి ఫ్యూచర్లో అద్భుతంగా ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుకోవడానికి అవకాశం ఉంది. కానీ వీళ్ళు చేస్తున్న చేష్టల వల్ల మరి అది ఎంతవరకు
పేదవాడు లబ్ధి పొందుతాడో మనకైతే తెలియదు. కానీ నిజంగా ఆ, ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి పని మాత్రం దుర్మార్గం. చాలా అసహ్యమైన ప్రచారం అది. చాలా చాలా దుర్మార్గం. పేదవాడి ఆరోగ్యం మీద కొట్టే పెద్ద దెబ్బే వైసీపీ పార్టీ చేస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.